నిజం చెప్పాలంటే మన జీవితాలు పాడవడానికి ఎవరూ కారణం కాదు, మనమే. అవకాశాలు లేవని కాదు, టైం లేదని కాదు, టాలెంట్ లేదని కాదు, డిసిప్లిన్ లేదు. ఈ వీడియో చివరిదాకా చూస్తే నీ లైఫ్లో ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్నావో నీకే అర్థమవుతుంది. డిసిప్లిన్ అంటే ఎర్లీ మార్నింగ్ లేవాలని కాదు, డిసిప్లిన్ అంటే జిమ్కి వెళ్లాలని కాదు, డిసిప్లిన్ అంటే నీ మూడ్కి బానిస కాకుండా నీ ఫ్యూచర్కి నువ్వు పనిచేయడం. నీ మనసు చెప్పింది కాదు, నీ లక్ష్యం చెప్పింది చేయడమే డిసిప్లిన్. మన ప్రాబ్లం ఏంటో తెలుసా? మనం ఇన్స్పిరేషన్ కోసం వెయిట్ చేస్తాం, మోటివేషన్ వీడియోస్ చూస్తాం, 2 days ఫుల్ జోష్, 3rd day జీరో. ఎందుకంటే మోటివేషన్ టెంపరరీ, డిసిప్లిన్ పర్మనెంట్. నీకిష్టం లేనప్పుడు కూడా పని చేయగలిగితే నువ్వు డేంజరస్ పర్సన్. ఫోన్ అడిక్షన్, లేట్ స్లీపింగ్, రేపటి నుండి మెంటాలిటీ, కంఫర్ట్ జోన్, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్. ఒక్క లైన్లో చెప్పాలంటే ఈజీ లైఫ్ కోసం ట్రై చేసి హార్డ్ లైఫ్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్తున్న సిస్టమ్ ఫాలో అయితే నీ లైఫ్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. 1. ఫిక్స్డ్ వేకప్ టైం. మూడ్ ఉన్నా లేకపోయినా సేమ్ టైంకి లేవాలి. సక్సెస్కి అలార్మ్ క్లాక్ ఫస్ట్ గేట్. 2. మార్నింగ్ ఫోన్ నో. లేచాక 1 hour ఫోన్ టచ్ చేయకు. ఫోన్ డోపమీన్, డిసిప్లిన్ కంట్రోల్. లేచాక 1 hour ఫోన్ టచ్ చేయకు. ఫోన్ డోపమీన్, డిసిప్లిన్ కంట్రోల్. 3. డైలీ ఒక్క మెయిన్ టాస్క్ ఫిక్స్ చేసుకో. ఈరోజు ఇది అయితే చాలు. కంప్లీట్ అయితే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంక్రీజ్. బిగ్ గోల్ స్టార్ట్ చేయకు. 2 hours 100 పుషప్స్ రాంగ్. 10 minutes 5 పుషప్స్. డిసిప్లిన్ స్లోగా గ్రో అవుతుంది, ఈగో ఫాస్ట్గా బ్రేక్ అవుతుంది. ఈ 3 రూల్స్ మైండ్లో పెట్టుకో. 1. మూడ్ ఫాలో అయితే లైఫ్ కంట్రోల్ అవ్వదు. 2. పెయిన్ అవాయిడ్ చేస్తే ఫ్యూచర్ పెయిన్ డబుల్. 3. డిసిప్లిన్ ఈక్వల్స్ టు సెల్ఫ్ లవ్. నీ లైఫ్ని సేవ్ చేసేది నీ పేరెంట్స్ కాదు, నీ ఫ్రెండ్స్ కాదు, నీ రొటీన్. డిసిప్లిన్ లేని జీనియస్ వేస్టెడ్ లైఫ్. డిసిప్లిన్ ఉన్న యావరేజ్ పర్సన్ సక్సెస్. నువ్వు డైలీ చేసే చిన్న డెసిషన్సే నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. నోబడీ విల్ కమ్ టు సేవ్ యూ. డైలీ మిర్రర్ ముందడుగు. నేనీరోజు నా లైఫ్ని బెటర్ చేశానా లేదా ఈజీగా గడిపేశానా? ఆన్సర్ హానెస్ట్గా చెప్పు. లైఫ్లో మిరకల్ ఎక్స్పెక్ట్ చేయకు, రొటీన్ క్రియేట్ చేయి. డిసిప్లిన్ స్టార్ట్ అయితే మోటివేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. నీ లైఫ్ చేంజ్ చేయడానికి పర్ఫెక్ట్ డే కాదు, నీ డెసిషన్ చాలు.